హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. ఇది ఏ విధంగా జరిగింది, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఏ సంవత్సరంలో వెళ్ళాడు, ఆ టైంకి నేను ఏం చదువుతున్నాను, అక్కడ వెళ్ళి ఏ విధంగా తన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి ఏ విధంగా మళ్ళీ ఇంటికి వచ్చాడు, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలాగే పొలం పనుల్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మా నాన్న చెప్పడం జరిగింది. అది మొత్తం కూడా ఈ వీడియోలో ఒకసారిగా డిస్కస్ చేద్దాం. మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, మా నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండేది అనేది మొత్తం చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు కావాలని చేయట్లేదా లేకపోతే తెలియక చేయట్లేదా నాకైతే అర్థం కావడం లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా కొత్త వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతున్నాయి నా వీడియోస్, నాకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొలం దగ్గర నుంచి మొదలు పెడదాం. పొలం దగ్గర ఏంటంటే జూలై 24 చాలా విపరీతమైన గాలి వాన పడడం జరిగింది. చాలా పెద్ద వాన ఫ్రెండ్స్. అప్పుడైతే జూలై 24న పడింది కదా, నెక్స్ట్ రోజు 25 రోజు మేమైతే పొలంలో పనికి వెళ్ళాం. అంటే మొక్కజొన్న మధ్యలో పిచ్చి మొక్కలు అయితే ఉంటాయి కదా, ఆ పిచ్చి మొక్కలు అనేవి చనిపోవడానికి లాడెస్ అనే మందు కొట్టడమే జరిగింది. మందు కొడుతున్నప్పుడు మాకైతే చాలా విపరీతమైన దాహం వేసింది. అప్పుడు నీరు తాగుదాం అనేసి, మాకైతే సోలార్ బోర్ అవైలబుల్ గా ఉంది కదా, సోలార్ బోర్ ఆన్ చేయగానే బురద నీరు వచ్చాయి. బురద నీరు అంటే మామూలు బురద నీరు కాదు, బీభత్సమైన బురద నీరు. మనకి వర్షం పడిన తర్వాత మన రోడ్లలో ఏ విధమైన బురద నీరు ప్రవహిస్తుంది, అటువంటి బురద నీరు సోలార్ బోర్ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ నీరు ఈ విధంగా ఉన్నాయని మా నాన్నకి చెప్పడం జరిగింది. పర్వాలేదురా తీసుకుని వచ్చే తాగేద్దాం అన్నాడు. నేనైతే ఒకటే అనుకున్నాను, చేస్తాను కానీ ఇలాంటి బురద నీరు అయితే నేను తాగననేసి అనుకున్నాను మనసు లోపల. బయటకైతే నాన్నకి అనలేదు. చేస్తాను కానీ, లేదా ఇంటికి వెళ్ళి తాగుతాను కానీ, ఒక 2 కిలోమీటర్స్ కదా నడిచి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళి తాగుతాను అనేసి అనుకున్నాను. బట్ ఇద్దరమే మందు కొడుతున్నాము, పనిలో ఉన్నాము, మరి వెళ్లే ఛాన్స్ కూడా లేదు. అందుకే మరి నానైతే నీరు తాగుతాను తీసుకువచ్చే అన్నాడు. తీసుకువెళ్ళాను, అలానే తాగేశాడు. నాకైతే మనసు లోపల ఒకటే ఉంది, నాకు కూడా విపరీతంగా దాహం వేస్తుంది. బట్ నేనైతే మొండిగటం తాగననేసి అలాగే ఉన్నాను. ఇంకేం చేయలేం, ఇంటికి రావడానికి వీలవ్వలేదు, మరి పనిలో ఉండగా వీలవ్వలేదు. చేస్తాను కానీ నీరు తాగనన్నాను కదా. మరి నేను ఒక మాట అనడం జరిగింది, నేనైతే బురద నీరు తాగననేసి అలాగా 1 గంట 2 గంటల వరకు ఉన్నాను. తర్వాత మరి ఆ విధంగా నాన్నకి చెప్పడం జరిగింది. ఒక 2 గంటలు పోయాక విపరీతమైన దాహం, మరి తప్పలేదు తాగాల్సి వచ్చింది. బురద నీరు అయినా తాగేశాను అనమాట. ఫస్ట్ టైం అటువంటి నీరు తాగడం. ఇంకేం చేయలేం, ఆప్షన్ లేదు, ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా లేదు. అందుకే ఆ బురద నీరు తాగడం జరిగింది. ఆ బురద నీరు తాగుతున్నప్పుడు నాన్న అయితే నా వైపు చూస్తూ కొంచెం నవ్వుకున్నాడు. ఎందుకంటే బురద నీరు నేను తాగనన్నాను కదా, అందుకే నా వైపు చూస్తూ నవ్వుకున్నాడు అనమాట. పరిస్థితులు అనమాట అటువంటివి. మరి తప్పదు, చనిపోయే స్టేజ్ లో మనకి ప్రాణం ఇంపార్టెంటా వాటర్ ఇంపార్టెంట్ అంటే వాటర్ తాగితే కదా మనం ప్రాణం నిలబడేది. ఆ విధంగా అనుకున్నాను. బురద నీరు ఫస్ట్ టైం నేనైతే ఆ విధంగా తాగడమే జరిగింది. అయితే నేను ఒక మాట అన్నాను నాన్నకి, ఇలాంటి బురద నీరు ఎలా తాగుతావు, వద్దు నాన్న తాగకు గనక తాగకు అనేసి అన్నాను. ఏం లేదురా, పర్లేదు, ఏం పర్లేదు, మనకి దాహం వేస్తుంది కదా, మరి తాగేయడమే అనేసి అన్నాడు. అప్పుడే ఒక టాపిక్ అనేది బయట తీసాడనమాట. ఏం పర్వాలేదు, నాకు దాహం వేస్తుంది, ఎటువంటి నీరైనా నేను లెక్క చేయను, ఇదొక లెక్క అప్పట్లో జరిగిన దానికంటే అనేసి చెప్పడం జరిగింది. అప్పట్లో అంటే 2015 అనమాట. అప్పట్లో జరిగిన సంఘటన. మా నాన్న వాళ్ళు వెళ్ళి ఇరుక్కుపోయారనమాట. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ బురద నీరు తాగేశాక, ఇవి బురద నీరు, బోర్ నుంచి వచ్చిన బురద నీరు మంచిగానే ఉన్నాయి. బురద నీరు అయితేనేం తాగేశాను. బట్ 2015లో నా 10th కంప్లీట్ చేశాను. అప్పుడే మా నాన్న అయితే విపరీతంగా డ్రింకర్ అనమాట. మమ్మల్ని వదిలేసి కర్ణాటక వెళ్ళిపోయారు. ఆ తాగిన మైకంలో ఒకరు వచ్చి పని ఇప్పిస్తానని తీసుకువెళ్ళిపోయి చేపలు పట్టడానికి, ఒక పనికి తీసుకువెళ్ళిపోయి మరొక పనికి తీసుకువెళ్లారు. చేపలు పట్టడానికి తీసుకెళ్లిపోయి ఒడ్డున పడేశారు. మరి ఇంకేం దిక్కు లేక మరి సంవత్సరం దాకా అయితే ఉన్నారనమాట. అక్కడే పని చేసుకుంటూ చేపలు పడుతూ చేపలను వండుకొని తింటూ ఆ వానర్ ఇచ్చిన ఒక 500-1000 రూపాయలు ఇచ్చినవి ఖర్చు చేసుకుంటూ అలాగ ఉన్నారనమాట. అప్పుడు సముద్రంలో తిండి తిప్పలేక మధ్యలో ఉండేవాళ్ళంట. మొత్తం కూడా దాహం, చేపలైతే పట్టేసి ఎలాగైనా తీసుకువెళ్ళాలి. అప్పుడు ఆ ఒడ్డుకు వెళ్ళిన తర్వాత చిన్న గుడిసెలో వండుకొని తినాలి. ఆ విధంగా ఉండేదంట. చేపలైతే తప్పనిసరిగా పట్టాలి. నది మధ్యలోకి వెళ్ళిపోయే వాళ్ళంట. అలలు బాగా వచ్చేవి. అక్కడ చనిపోయినా దిక్కు దివారం లేదు.
దాహానికైతే అలమటించి పోయేవారంట. అప్పుడు అటువంటి ప్రదేశాల్లో దాహానికి, ఇది మొత్తం కూడా దాహం మ్యాటర్ అన్నమాట. ఈ మనం మాట్లాడుకునే మ్యాటర్ మొత్తం కూడా దాహానికి సంబంధించింది. నదిలో చేపల కోసం గాలెం వేస్తారు కదా, ఆ గాలెంలో ఆ వలలో మొత్తం కూడా చనిపోయిన శవాలు అనేవి బయటకు వచ్చేవంట. మొత్తం కుళ్ళిపోయిన చేపలు కానీ మామూలు కాదు, ఇంకా ప్లాస్టిక్, ఇంకా చాలా అయితే చాలా రావడం అయితే జరిగేదట వల వేసినప్పుడు సముద్రంలో. ఆ నదిలో నదుల్లో విపరీతమైన కాలుష్యం అయితే ఉంటుంది. ఎటువంటి జీవులైనా చనిపోతాయి కదా, ఎక్కువగా చనిపోయిన శవాలే వచ్చేవంట. ఎటువంటివైనా అక్కడ కుళ్ళిపోవడం జరుగుతుంది కదా, అలాంటప్పుడు అటువంటి నీరు కూడా దాహానికి తాగేయడం అయితే జరిగింది. అటువంటి మ్యాటర్ మొత్తం నాకు మా నాన్న వివరించడం జరిగిందనమాట. అప్పుడు నిజమే కదా అనిపించింది. ఈ బోర్లో బురద నీరు వీటికి అసహాయపడితే అక్కడ మనుషులు కొల్లిన చనిపోయిన వాటర్ అనేది నది మధ్యలో 1, 2 కూడా మొత్తం నదిలోనే చేసేవాళ్ళంట. ఆ నీరే తాగేవాళ్ళంట చేపలు పడుతూ. ఇది ఏ విధంగా ఉంటుంది ఒక్కసారిగా ఊహించుకోండి. నిజంగా ఒక రకమైన చేదు అనుభూతి అనమాట. ఏ విధంగా ఉంటుంది చెప్పండి. మొత్తం అక్కడే 1, 2 అక్కడే చేసేసి కుళ్ళిపోయిన సవాళ్ళ మధ్యన అక్కడ నదిలో నీరు తాగుతుంటే ఏ విధంగా ఉంటుంది. అస్సలు నా వల్ల అయితే కాదనమాట. నిజంగా నేను అలాంటి నీరు తాగితే మాత్రం ఒక్క రోజులోనే పోతాను. అంత నీక్నెస్ బాయ్ని అనమాట నేను. అంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తాను. అలాంటి నీరు తాగితే మాత్రం నేను ఖచ్చితంగా 1 డేలోనే పోతాను పైకి. అటువంటి నీరు తాగి మా నాన్న వాళ్ళు అప్పట్లో 2015 1 ఇయర్ ఉన్నారు, 2016కి వచ్చారనమాట. ఏదో ఒక విధంగా రావడం అయితే జరిగింది. ఫైనల్లీ వచ్చేసారు. అటువంటి నీరు తాగారనమాట. అటువంటి నీరు తాగిన వారికి ఇలాగా సోలార్ బోర్ నుంచి ఎటువంటి నీరు వచ్చినా అదొక లెక్క కాదు. అటువంటి నీరు తాగిన వాళ్ళకి ఈ విధంగా అయితే మా నాన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉందన్నమాట. మా నాన్న ఆ విధంగా నాకు చెప్పడం అయితే జరిగింది. ఇటువంటి నీరుకే నువ్వు ఈ విధంగా అయిపోతే మేమైతే నదిలో చనిపోయిన కుళ్ళిన వాటర్ అనేది మేము తాగడం జరిగింది అనేసి చెప్పడం నాకు జరిగిందనమాట. నిజంగా నేనైతే షాక్ అయ్యాను. ఎలా భరించారు 1 ఇయర్. ఫైనల్ ఇది గైస్ ఈ నీరు యొక్క మ్యాటర్. ఈ విధంగా బురద నీరు తాగడం అయితే జరిగింది మేము పనిలో. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలాంటి బురద నీరు తాగడం అయితే జరిగింది. మనము ఏదైనా ఆ టైంకి చెయ్యాలంటే డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఒక విధంగా కాలమే నిర్ణయిస్తుంది. ఆ టైంకి అది జరగాల్సిందే. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదనమాట. బట్ కొత్తగా ఎవరు చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.